ఈఎస్ఐ ఒక్కసారి ఆ సంస్థ గురించి చెప్పండి మా. నీటి కోసం, ఆస్తుల కోసం, ఆధిపత్యం కోసం పోరాడుతున్న సోరసిద్ధన పదాలలో శాంతి నింపాలని తను ఊహించింది. ఇంత గొప్పగా చెప్తున్నావు, బుద్ధుని యొక్క ఆలోచన విధానం ఇంత గొప్పగా ఉంటున్నప్పుడు, కానీ ఈ దేశంలో ఉంటున్నటువంటి ఈ బౌద్ధం మరి ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అచేతనంగా మారిపోయింది? మిథ్య, దేవుడు లేడు, మానవుడే దేవుడు అని బౌద్ధం చెప్తుంది. కర్మలకు సంబంధించి పూర్వకర్మలు, ఆ తర్వాత కర్మలు ఉన్నాయని చెప్తున్న ఆ వ్యవస్థలకి అసలు కర్మనే లేదు, నువ్వే ఫలితం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుద్ధిజం అండ్ బ్రాహ్మణిజం? మరి కుశసున్న మిత్రుడు తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత బౌద్ధం మీద దాడి ఎలా జరిగిందో చూసి బౌద్ధాన్ని అప్రతిష్ట పాలు చేసే వ్యవస్థ ఒకటి పుట్టింది. అంటే బౌద్ధంలో ఉన్నటువంటి పదాన్ని మార్చి బౌద్ధంలో ఉన్నటువంటి అంశాన్ని పక్కదో పట్టిస్తూ రాసినటువంటి గ్రంథాలు అంటే పాలీ భాష, సంస్కృతం భాష వచ్చిన పండితులు బ్రాహ్మణిజంలో ఉండడం, బౌద్ధాన్ని తప్పుదారి పట్టించే విధంగా జరిగిన సంస్కరణలలో ఎక్కడ డేటింగ్స్ కానీ, కార్బన్ డేటింగ్స్ కానీ, సమయాలు కానీ, పేర్లు కానీ సక్రమంగా సూచించబడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తను చివరిలో బుద్ధిస్ట్గా మారి బుద్ధిజాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ అంశాన్ని కూడా మా ప్రేక్షకులు పరిచయం చేయాలి. మతం ఆధారంగానే వివక్షకు సంబంధం ఉంది అని మనకు చరిత్ర చెప్తా ఉంది. వేల సంవత్సరాలుగా కఠినమైన వివక్షని ప్రదర్శించిన హైందవులు కూడా అతన్ని బుద్ధిజం యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు ఈ వరల్డ్ వైజ్గా ఈ ప్రపంచవ్యాప్తంగా హెరిటేజ్ కల్చర్ మరియు బౌద్ధిజం ఎట్లా అసలు వివక్షించబడుతుంది అనేది, మానవుడు మానవుని చంపుకోవడం కోసం, మానవుడు మానవుని దోసుకోవడం కోసం, మానవుడు మానవుని బానిస చేసుకోవడం కోసం యుద్ధాలు జరుగుతాయి.